హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పాత్రి సార్‌కి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం స్వాధ్యాయంలో భాగంగా ఒక్కొక్క గ్రంథాన్ని తీసుకొని దాంట్లో చక్కటి జ్ఞానాన్ని అనుభూతి తెచ్చుకునేలాగా జ్ఞానాన్ని చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం ఒక్కొక్క మాస్టర్ ద్వారా. ఈరోజు మనము న్యూ ఎనర్జీ అనే చక్కటి గ్రంథం డి రేవతి మేడం గారు రాసిన ఆ గొప్పటి గ్రంథంలోని ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. నిన్నటి వరకు డే 1 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 2 లోకి వచ్చాం మాస్టర్స్. ఈ రోజు ఆ డే 2 లో భాగంగా ఆ చక్కటి ప్రయాణంలో మనం ఆ జ్ఞానాన్ని అందించడానికి మనకి అనురాధ మేడం గారు నెల్లూరు నుంచి మనకి జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు అండి. తొలి ఆత్మ. ఈరోజు నెక్స్ట్ టాపిక్ తొలి ఆత్మ. అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అదంతా దాని గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈరోజు తొలి ఆత్మ. మనము ఏం చేయాలో తెలుసుకోవాలంటే, మనకు జరుగుతున్నది, మనం చేసేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే, మనం అసలు ఎలా పుట్టామో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఏ పరిస్థితుల్లో వచ్చామో, ఏమి సాధించాలని వచ్చామో మొత్తం అర్థం చేసుకున్నప్పుడు జీవితం పట్ల మన దృష్టి మారిపోతుంది. మాస్టర్స్ అర్థమవుతుందా? వినిపిస్తుందా? ఇదంతా తెలుసుకోవాలంటే మన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. మనకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. మన ఈ కథ సరిగ్గా ఏ 20 ఏళ్ల నాటో 25 ఏళ్ల నాడో కాదు ప్రారంభమైంది. చూద్దాం ఎక్కడ ప్రారంభమవుతుందో. సృష్టి ప్రారంభం. మొట్టమొదట అంటే భూమి పుట్టక ముందు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అసలు ఈ సృష్టే పుట్టక ముందు కేవలం నిర్గుణ నిరామయుడు ఉండేవాడు. ఆయనలో ఆయనలో గుణం లేదు, ఎలాంటి లక్షణాలు లేవు, రూపం లేదు, రంగు లేదు, ఉన్నదల్లా ఉనికి మాత్రమే. మరి ఆ ఉనికి ఎలాంటిది? అది కేవలం ఒక ఎనర్జీ. ఉనికంటే ఏం లేదు మాస్టర్స్, ఎనర్జీ. ఇంత సృష్టికి మూలమైన ఎనర్జీ. కరెంటు లాగానే ఎనర్జీ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. ఎనర్జీ పాస్ అవుతూనే ఉంది. కరెంట్ ఎలా పాస్ అవుతుంది మాస్టర్స్? వైర్లలో. అలాగే ఈ ఎనర్జీ అనేది కూడా స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉంటుందంట మాస్టర్. అంటే ఆ నిరామయుడు ఎనర్జీగా ప్రవహిస్తున్నాడన్నమాట. నిరామయుడు అంటే ఇక్కడ రూపం లేదు, ఏమి లేదు మాస్టర్స్. గుణం లేదు, ఏమీ లేవు, ఎటువంటి లక్షణాలు ఏమీ లేవు, ఉండేది ఉనికి అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. ఏ గుణము లేని ఎనర్జీ, న్యూట్రల్ గా ఉన్న ఎనర్జీ ఏ గుణాన్నైనా అలవర్చుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనినే ఆకాశతత్వంగా చెబుతారు. ఆకాశతత్వంగా చెప్తారంట మాస్టర్స్. కనిపించదు, అది లోపల పాస్ అవుతూ ఉంటుంది అంతే. ప్రస్ఫుటంగా ఏ లక్షణము లేనిది కాబట్టే దానిని శూన్యము అన్నారు. అయితే అది సర్వసమర్థవంతమైన అగోచరమైన శూన్యమే తప్ప ఏమీ లేని శూన్యం కాదు. మనం అనుకున్నట్లు. అందుకే దీనిని కొందరు పరిపూర్ణత్వం కూడా అంటారంట మాస్టర్. ఈ తత్వం అద్వితీయమైనది, అనన్యమైనది. అన్య అన్యం లేనిది అంటే ఏకత్వం అన్నమాట. అలాంటిది మరొకటి లేదన్నమాట. అందుకే ఆ పరమాత్మకు తన గుణాలేమిటో, తన లక్షణాలేమిటే తనకే తెలియదు. అంటే ఆయనకే తెలియదంట మాస్టర్. ఆయన గుణాలేందో లక్షణాలేందో కూడా ఆయనకి తెలియదంట. అందుకే ఆ నిర్గుణ పరమాత్మను పరిపూర్ణ అజ్ఞాని అన్నాడు ఒక మహానుభావుడు. మనం ఈ సృష్టిలో దేనినైనా అర్థం చేసుకున్నామంటే దానిని మన దృష్టిలో ఉన్న దానితో పోల్చడం వల్లనేనన్నమాట. ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెప్పాలంటే ముందుగా మన మనసులో ఎత్తును గురించిన ఒక అభిప్రాయం ఉంటుంది. దానితో మనం ఆ వ్యక్తిని పోల్చి పొడవుగా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెబుతాం. అలాగే లావు సన్నము చెబుతాము. దేనినైనా పోల్చి మాత్రమే చెప్పగలుగుతాం. అసలు సృష్టే జరగని, ఏది ఏర్పడని ఆ స్థితిలో ఆ నిర్గుణ్ణి పోల్చడానికి ఏముంటుంది? కనుక తన గురించి తాను తెలుసుకునే అవకాశం అప్పటి వరకు లేకపోయింది. ఇక మీదట తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. నెక్స్ట్, వాయుతత్వం మాస్టర్స్. తన గురించి తనకు వీసమెత్తు కూడా తెలియదు అన్నమాట. అంటే ఆయనకే తెలియదు అసలు, ఆ పరమాత్మకే. అప్పటికి ఇంకా అసలు ఉనికిలోనే లేనివి ఎలా తెలుస్తాయి?
దీనినే భగవంతుడు తన గురించి తాను ధ్యానం చేశాడని చెబుతాయి కొన్ని గ్రంథాలు. తన గురించి తాను తెలుసుకోవాలనుకున్నా తన గురించి తానే తెలుసుకోవాలనుకున్నాడంట ఆయన. అంటే ఆలోచన అనేది తొలిసారిగా ఏర్పడింది. చూసారా మాస్టర్స్? ఆలోచన అంటేనే ఎనర్జీ మాస్టర్స్. ఆలోచన అంటేనే వాయుతత్వం. సర్వ సమర్థవంతమైన ఆకాశతత్వం నుంచి వాయుతత్వం ఏర్పడింది. అంటే మనం సృష్టి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఫస్ట్ ఆకాశతత్వం, నెక్స్ట్ వాయుతత్వం అన్నమాట. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆలోచన బయలుదేరింది. నేనెవరిని అనే ప్రశ్న ఉదయించిందంట మాస్టర్స్. ఎప్పుడైతే పరమాత్మ తన గురించి తాను ఆలోచించుకున్నాడో, తన బింబాన్ని అంటే తన్ను తాను చూసుకోవాలనుకున్నాడో, అప్పుడు అందులో నుంచి తొలి ఆత్మ అంటే స్పిరిట్ ఏర్పడిందంట మాస్టర్. చూసారా? ఆ ప్రశ్న ఎప్పుడైతే ఉదయించిందో, తన్ను తాను తెలుసుకోవాలనేటువంటిది దాంతో అప్పుడే ఈ తొలి ఆత్మ అని స్పిరిట్ ఏర్పడిందంట. ఈ స్పిరిట్ నే రూపనామాలు చేర్చి ఆదిశక్తిగా కూడా వర్ణిస్తూ ఉంటారు. జ్ఞాన తృష్ణతో ఏర్పడిన ప్రోగ్రామ్ అయిన స్పిరిట్ కనుక ఈ స్పిరిట్ లో కూడా జ్ఞాన తృష్ణ ఉన్నది. దీనికి కూడా ఉంది తెలుసుకోవాలని. జ్ఞాన తృష్ణతో ఈ స్పిరిట్ కోట్ల ముక్కలుగా చీలిపోయిందంట మాస్టర్. అలా చీలిపోయిన ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క ఆత్మ, ఆ అన్ని ఆత్మలు ఏకకాలంలోనే ఒకే క్షణానే ఆవిర్భవించాయి. కనుక అప్పుడు ఏర్పడిన కొన్ని ఆత్మల వయసు ఒక్కటే అంట మాస్టర్. ఒకేసారి కొన్ని కోట్ల ముక్కలుగా చీలిపోయిందంట. అలా చీలిపోయిన ఒక్కొక్క ఆత్మ ఒకేసారి ఆవిర్భవించాయంట, ఒకేసారి పుట్టాయంట మాస్టర్. కనుక అప్పుడు ఏర్పడిన అన్ని ఆత్మల వయసు ఒక్కటే అని చెప్తున్నారు మాస్టర్. సామాన్యమైనవి కావు, ఈ ఆత్మలు సామాన్యమైనవి కావు. ఇక మీదట సృష్టి చేసేది, సృష్టి గతిని నడిపేది వీళ్ళే. వీళ్ళెలా అనుకుంటే సృష్టి అలా మలుపు తిరుగుతుందంట మాస్టర్. రాజు రాణి, స్పిరిట్ లో రాజు రాణి రెండు కోణాలు ఉన్నాయి. అంటే మేల్ ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ అన్ని రెండు కోణాలు అన్నమాట. కథగా చెబితే మనకు అర్థమవుతుంది కాబట్టి టొబయాస్ ఒక చిన్న ప్రేమ కథనే చెబుతాడు ఇక్కడ. టొబయాస్ అనే ఆయన, ఆ రాజు రాణి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆ క్షణానే వారికి ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఏర్పడింది. అంతకుముందు ప్రేమ అంటే ఏమిటో స్పిరిట్ కి తెలియదు. ప్రేమ అనేది అప్పుడు కొత్తగా పుట్టిన ఎనర్జీ అన్నమాట. కొత్త ఎనర్జీ ప్రేమ అనేది. ఉన్నది తానొక్కటే అయినప్పుడు ప్రేమ ఏర్పడే అవకాశం లేదు. తన తన కన్యమైనది ఉన్నప్పుడే ప్రేమించడం అనే అవకాశం ఏర్పడుతుంది. కనుక రాజు రాణి ఏర్పడినాకే ప్రేమ అనే ఎనర్జీ పుట్టింది. ఇది ఒరిజినల్ లవ్ స్టోరీ, తొలి ప్రేమ కథ అన్నమాట. ఒకరినొకరు చూసుకోగలిగిన రాజు రాణి ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడ్డాక రాణికి ఒక కొడుకు పుట్టాడు. అంటే వాళ్ళ ప్రేమ ఫలంగా పుట్టిన బిడ్డలో ప్రధానంగా మేల్ ఎనర్జీ ఉన్నదన్నమాట. ఇదే తల్లి తండ్రి బిడ్డ అనే త్రిమూర్తత్వం. భూమి మీద మనం దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం. మనందరి కథను మనకే వినిపిస్తున్నాడు టొబయాస్. అది మనం మర్చిపోయిన మన కథే కదా మరి. మనందరి కథను ఒక ఆత్మ యొక్క కథగా చెబుతున్నాడు. ఆ ఆత్మకు జాక్ అని పేరు పెట్టాడంట మాస్టర్ టొబయాస్. మనకు బాగా అర్థం కావాలని ఉపమానాలతో చెబుతున్నాడు. దీన్ని ఒక కథగా వింటూ ఒక వాస్తవంగా అందులోని లోతుపాతుల్ని అర్థం చేసుకుందాం. ఆ రాజు రాణి ఉన్న రాజ్యం పేరు అహమస్మి. అంటే దానికి ఉనికి తప్ప ఇంకేమీ లేదన్నమాట. అందుకే ఆ రాజ్యం పేరు నేనున్నాను. కథలాగా చెప్తున్నాడు మాస్టర్ టొబయాస్. ప్రతిదానికి పేరు చెప్పమంటామంట మనం. మనుషులకు పేర్లు వెంపర్లాట ఎక్కువ అని నవ్వుతూ ఉంటాడు టొబయాస్. పేర్లు సైతం ఎనర్జీని మార్చేస్తూ ఉన్నాయట. మనం సరిగ్గా పలకకపోతే, చూసారా మాస్టర్, మన పేరును మనం సరిగా పలకపోయినా కూడా ఎనర్జీ ఇదైపోతుందంట మాస్టర్. ఇతర ప్రకంపన స్థాయిల్లో అంటే అల సంఖ్యలలో ఉన్న వాళ్ళైతే ప్రకంపనలతో గుర్తుపడతారట. చనిపోయాక మనం వెళ్ళే సూక్ష్మలోక తలాలలో కూడా వ్యక్తుల్ని ప్రకంపనలతోనే గుర్తిస్తారంట మాస్టర్. మనం ఇంతకాలం ఉండిన స్థాయిలో మనకది అలవాటు లేదు కాబట్టి పేర్లతో గుర్తుపడతాము. వాళ్ళ స్థాయికి వాళ్ళు కరెక్ట్, మనం ఇప్పటి వరకు ఉండిన స్థాయికి మనం కరెక్ట్. జాక్ అన్న పేరు కేవలం ఒక ఆత్మ పేరు కాదు, మనలో ప్రతి ఒక్కరి పేరు. ఆ జాక్ అనేది అందరి పేరంట మాస్టర్, ప్రతి ఒక్కరి పేరంట. ఇది మన కథ. తొలి సృష్టిలో జాక్ కథ. అహమస్మి రాజ్యానికి యువరాజు జాక్.
పసితనంలో హాయిగా సృష్టి సృష్టి చేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు. సృష్టించడానికి ప్రధానంగా ఉండవలసింది ఆలోచన, సంకల్పం. పుట్టినప్పటి నుంచి జాక్కి ఆలోచన ఉన్నది. తన ఆలోచన ఫలించదేమోనన్న అపనమ్మకం మనకున్నట్లు జాక్కి లేదు. కనుక ఏదనుకున్నా జరిగిపోతుంది. తన్ను గౌరవించి ప్రేమించే ఆటగాళ్ళు, స్నేహితులు ఎందరో ఉన్నారతనికి. ఆవిర్భవించిన ఆత్మలలో అంటే పుట్టినటువంటి ఆత్మలలో ఏ సృజనాత్మకత అంటే టాలెంట్ మాస్టర్స్ అయితే ఉన్నదో దాని వల్ల సృష్టి జరగడం మొదలైంది. ఒరిజినల్ పరమాత్మ సృష్టించింది ఆత్మలనైతే ఆ ఆత్మలు సృష్టి కార్యాన్ని జరిపాయి. ఆ తొలి సృష్టిలో గెలాక్సీలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. అయితే అన్నింటా ఏకత్వం ఉన్నది. అన్నిట్లో ఏకత్వమే. అదే జాక్ ఒరిజినల్ ఇల్లంట మాస్టర్. జాక్ అక్కడే సృష్టికర్తగా ఉండిపోయాడు. ఎప్పుడు కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ ప్రయత్నాల వల్లే, ఆ ప్రయోగాల వల్లే ఆ భగవంతుడు ఆ తొలి సృష్టి విస్తరిస్తూ వచ్చాయి. ఇది ఒరిజినల్ సృష్టి. అప్పట్లో జాక్కి కొన్ని సృజనాత్మక శక్తులు, సామర్థ్యాలు ఉండేవి. అప్పుడు ఉండేవంట మాస్టర్. కొన్ని అనేది సరి అయిన పదం కాకపోయినా ఈ దశలో ఇంక అంతకంటే చెప్పలేము. తొలి సృష్టిలో ఎటువంటి సృష్టి సాధ్యమో అటువంటి సామర్థ్యం అన్నమాట. అక్కడి సృష్టిలో ఏకత్వపు లక్షణాలు మాత్రమే ఉండే అంటే ఒక్కటే అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు అతను ఏకత్వంలోనే సృష్టి చేశాడు. కొత్త కొత్త డైమెన్షన్లను పరిధులను సృష్టించాడు. పరమాత్మ ఎనర్జీతో ఎలా సృష్టించాలో అతనికి తెలుసు. చేపపిల్లకు ఈత ఎంత సహజమో తొలి సృష్టిలో జాక్కి సృష్టించడం అంత సహజమైపోయింది మాస్టర్. ఆడుతూ పాడుతూ సృష్టి చేసేసంట. మనలాగా కాదంట ఆ జాక్. సృష్టించడమే ఒక ఆట అతనికి. ఆ సృష్టిని ఆ ఎనర్జీని పూర్తిగా అనుభవించాడంట మాస్టర్. తన సృష్టిలో జాక్ ఆడుకుంటూ ఉంటే పరమాత్మ ముచ్చట పడ్డాడు. స్పిరిట్ ఎంతో సంతోషించింది. ఇక్కడ చూడండి పరమాత్మ సంబరపడిపోయాడంట. స్పిరిట్ ఎంతో సంతోషించిందంట. ఆయన ఆడుకుంటూ ఉంటాడంట మాస్టర్. అహమస్మి రాజ్యానికి యువరాజుగా జాక్ ఎంతో హాయిగా జీవిస్తూ ఉన్నాడు. చిన్నతనం నుంచి జాక్ కొత్త కొత్త అనుభవాల కోసం వెంపర్లాడేవాడంట. ఆడుకోవాలని, నేర్చుకోవాలని అతనికి ఎంతో ఆశ. ప్రయాణాలు చేస్తూ, అనుభవాలు పొందుతూ అతను పురోగమిస్తూనే ఉన్నాడంట. ఆయన ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాడనమాట. పురుష ఎనర్జీకి ప్రధానంగా అన్వేషిస్తూ ప్రయాణం చేసే లక్షణం ఉంటుంది. రాజ్యంలో కూడా పురుష ఎనర్జీలో బలము, స్థిరత్వము ఉన్నాయంట మాస్టర్. ప్రయాణం చేయాలనే ఆలోచన వచ్చేది ఈ ఎనర్జీ నుంచి. అంటే జాగ్ ప్రయాణం జరిగేది కేవలం జాగ్ కోసం కాదు, రాజు రాణి కోసం కూడా, స్పిరిట్ కోసం కూడా. రాజు రాణి కోసమే కాకుండా స్పిరిట్ కోసం కూడా అంటాం మాస్టర్ ఆయన ప్రయాణం. వాళ్ళ నుంచి విడివడి ఉన్నట్లు కనిపించినా వాళ్ళతో అతనికి లింకు ఉండనే ఉంటుంది. కనుక జాక్ ఆలోచనలు, అనుభవాల సారం వాళ్ళకు అందుతూ ఉంటుంది. వాళ్ళ కోరిక జాక్కి ఉంది. అది అతనిలో సహజంగా కలిగిన ఆలోచనగా మారుతూ ఉంటుంది. కానీ బయటికి మాత్రం తన ప్రయాణం తన కోసమేనని అనిపిస్తుంది కూడా. ఏకత్వంలో ఉన్నప్పుడు తోచింది చేస్తూ పోవడం తప్ప ఇది తప్ప ఒప్ప అన్న ఆలోచన లేదు. కనుక దుఃఖానికి, పోరాటానికి ఏకత్వంలో తావే లేదు. అక్కడ ఆనందం తప్ప మరొకటి లేదు. దుఃఖం లేనప్పుడు ఆనందం తెలియదుగా. ఏది చేసినా తప్పుపట్టే వాళ్ళుండరు తొలి సృష్టిలో. ఏది చేసినా కూడా తప్పుపట్టే వాళ్ళే ఉండరు మాస్టర్. అలాగని తప్పుపట్టే విధంగా ఎవరూ ప్రవర్తించరు. పాపం అంటుకుంటుందన్న భయం లేదు. భయం అంటే ఏమిటో అసలు తెలీదు. ప్రశాంతంగా, నిశ్చింతంగా ఉంటుంది. అటువంటి ఏకత్వంలో సృష్టి జరుగుతూ వచ్చింది అప్పటి వరకు. జాక్ ప్రయాణాలు. పెద్దవాడయ్యే కొద్దీ జాక్ విపరీతంగా ప్రయాణాలు చేసేవాడంట రాజ్యంలో ఎంతెంత దూరాలకు, అంచుల వరకు అంటే రాజ్య కేంద్రానికి దూరంగా ఉండే పల్లెవాసాలకు వెళ్తూ ఉండేవాడు. ఈ దూరం మైళ్ళల్లో ఉండే దూరం కాదు. ఆ దూరాలు అసలు వాళ్ళకి లెక్కలోనివి కావు. అది ప్రకంపన విభేదాలతో ఉండే దూరం. కేంద్రానికి దూరమయ్యే కొద్దీ వినూత్నత ఉంటుంది. అంటే కొత్తదనం అన్నమాట. ఆ సృష్టిలో పల్లెవాసాలంటే ప్రశాంతంగా దూరంగా ఉన్నట్లుండే లోకాలన్నమాట. అక్కడి స్థానికుల్ని కలిశాడు. కొత్త కొత్త ప్రదేశాలను, కొత్త కొత్త అవకాశాలను, లోకాలను, వాటి వాతావరణాన్ని చూశాడు. వాళ్ళు రాజ్యంలోని వాళ్లే కానీ కొత్తగా వేరుగా కనిపించారు అతనికి. రాజ్య పొలిమేరల్లో తనకు కనిపించిన కొత్త రకాల చెట్లను, జంతువులను చూసి ముచ్చటపడ్డాడు. తాను తెలుసుకుంటున్నది అతనికి నచ్చింది. విశ్రాంతి తీసుకునేవాడు కాదంట మాస్టర్. చూసారా? అస్సలు ఆయన అసలు విశ్రాంతి తీసుకునేవాడు కాదంట.
మునుపు ఎన్నడూ తాను చూడని కొత్త ప్రదేశాలని చూడాలని వెతుకుతూ ఉండేవాడంట. కనపడ్డ వాళ్ళతో స్నేహం చేసేవాడు. ఉన్నది ఏకత్వమే గాని, ఆ ఏకత్వపు సృష్టిలో కూడా వైవిధ్యం ఉన్నది. ఒక్కొక్క ఆత్మ ద్వారా ఒక్కొక్క రకంగా సృష్టి జరుగుతోంది. సృష్టి బయటి అంచులను ఇంకా బయటికి నెట్టడం మొదలుపెట్టాడు జాక్. అంటే సృష్టిని విస్తరింపచేస్తూ పోయాడన్నమాట. తన అనుభవాలను స్పిరిట్‌కి అందించాడు. అతని ద్వారా స్పిరిట్ ఎంతో కృతజ్ఞతతో, గౌరవంతో తన జ్ఞానాన్ని పెంచుకుంటున్నది. స్పిరిట్‌కి అంటే రాజు, రాణికి ప్లస్ స్పిరిట్‌కి గూడా ఈయన హెల్ప్ చేసేవాడు గదా! అలాగా స్పిరిట్ ఎంతో కృతజ్ఞత అన్నమాట. అబ్బా! నాకు అనుభవాన్ని అందించాడని చెప్పని, అలాగా ఆమె యొక్క అదే ఆత్మ ఆ స్పిరిట్ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉందంట మాస్టర్. సృష్టి గురించి మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. అది ఒక్కసారి మొదలయ్యాక అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఒక నిర్దిష్ట కోణంలో సృష్టి జరుగుతున్నదంటే అది ఏదో ఒక నాటికి స్తంభన దశకు చేరుకుంటుంది. కొత్తగా ఇక చేసేది, తెలుసుకునేది లేకపోవడం వల్ల ఆ స్తంభన దశ వస్తుంది. నిర్గుణుడిగా, ఏకశక్తిగా ఉన్న మూలంలో తన గురించి తాను తెలుసుకోవాలన్న ఆలోచన, తన సామర్థ్యం తెలుసుకోవాలన్న ఆసక్తి బయలుదేరాయి. దాంతో తొలి సృష్టి ఏర్పడింది కదా! ఆ ఏకత్వంలో జరిగిన సృష్టి ఒకానొక దశకొచ్చాక ఇక కొత్తదనం లేకపోవడంతో స్తంభన దశకు వచ్చేసినట్లయింది. రాజ్యంలో ఉండేదంతా ఏకత్వమే అంట మాస్టర్ చూసారా? అదంతా ఏకత్వపు వ్యక్తీకరణే. అంటే అక్కడ పరస్పర వ్యతిరేకాలనేవి కనబడవన్నమాట. ఇంక వ్యతిరేకం ఏముంది మాస్టర్స్ అంతా ఏకత్వమే మొత్తం. అంతవరకు జరిగిందంతా ఏకోన్ముఖమైన బహిర్ముఖ వ్యక్తీకరణే. తొలి సృష్టి బహిర్ముఖ వ్యక్తీకరణలలో ఉండడం సబబే. దీనిని ఒక కాయ ఉదాహరణతో చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. పిందె దశలో ఉన్న కాయ ముందుగా సైజులో పెరుగుతుంది కదా! అది పెరగవలసినంత సైజుకు వచ్చేసాక అప్పుడు లోపల పండడం మొదలవుతుంది. అలాగే సృష్టి మొదట బహిర్ముఖంగా పెరిగింది. బయట పెరిగిందంట బహిర్ముఖంగా బయట. ఇక పెరగలేని స్థితికి వచ్చేసరికి ఏదో ఒక కోణంలో సృష్టి ముందుకు సాగుతూనే ఉంటుంది కాబట్టి అంతర్గతంగా కొనసాగే దిశగా మళ్ళింది. అయితే ఇంటి మీద ప్రేమ వల్ల, ఇంటిలోని ఆనందం వల్ల స్పిరిట్‌కి అనిపించింది. అంతర్దృష్టితో చూడవలసిన సమయం వచ్చేసిందని. అప్పుడే ద్వంద్వత్వం బయలుదేరిందంట మాస్టర్. ఎప్పుడైతే ఇలా అంతర్దృష్టితో చూడవలసిన సమయం వచ్చేసిందో, అప్పుడే ద్వంద్వత్వం బయలుదేరిందంట. చివరి అనుభవం. ద్వంద్వత్వపు పుట్టుకను ఆత్మలెలా ఫీలయ్యాయో టొబయాస్ కథ రూపంలో మనకు చెబుతున్నాడు. కథ రూపంలో చెప్తున్నాడు మాస్టర్స్. మన కథలో కథానాయకుడు జాకే. అతని కథలాగే చెప్పుకుంటూ మనలో ప్రతి ఒక్కరి కథను చెప్పుకుందాము. జాక్ యవ్వనంలోకి అడుగుపెట్టాడు. త్వరలోనే ఎవరు చెప్తున్నారు మనకి? టొబయాస్ అనే ఆయన చెప్తున్నాడు మనకి ఈ కథ, జాక్ కథ. త్వరలోనే తను రాజ్యాధిపతి అవుతాడని అతనికి తెలుసు. సింహాసనం ఎక్కాలని తెలుసు. రాజు కావాలని తెలుసు. రాజునై రాజభవనంలోనే ఉండిపోయి పరిపాలన చేయడానికి ముందు ఒక చివరి అనుభవం కోసం వెళ్తాను. సుదీర్ఘ ప్రయాణం చేసి నేను ఇంతకు ముందు మునిపే ఇంతకు మునుపే పెన్నడూ చూడని ప్రదేశానికి వెళ్ళి వస్తాను. చాలా థ్రిల్లింగ్‌గా, సమస్యాత్మకంగాను ఉండి సవాలు విసిరే చోటికి వెళ్ళి వస్తాను అనుకున్నాడంట మాస్టర్. సాధారణంగా ప్రయాణాల్లో తన వెంట తీసుకెళ్లే పరివారాన్ని ఈసారి తన ప్రయాణంలో వెంట తీసుకెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. అది ఒంటరి ప్రయాణమే. ఎవ్వరు లేరు పక్కన. ఒక చిన్న మూటతో అర్ధ అర్ధరాత్రి పూట తన భవనం నుంచి రహస్యంగా బయటపడ్డాడు జాక్. ఇంతకు ముందు చూచిన ప్రదేశాల గుండా సాగాడు. తనకు పరిచయం ఉన్న గ్రామాల గుండా సాగాడు. రాజ్యంలో కొత్త ప్రదేశాలకు చేరుకున్నాడు. ఆ ప్రదేశం చాలా థ్రిల్లింగ్‌గా, వేరుగాను ఉన్నా అది అహమస్మి రాజ్య పరిధుల లోపలే ఉంది. అయితే జాక్ కొత్త కొత్త వాటిని చూస్తున్నాడంటే అక్కడి సృష్టిలో వైవిధ్యం ఉన్నట్లే కదా! అంటే డిఫరెంట్. వైవిధ్యం అంటే డిఫరెంట్ మాస్టర్స్. అటువంటప్పుడు ఏకత్వం ఉన్నట్లు ఎలా అవుతుంది అని ప్రశ్న. వివిధ దిశలుగా విస్తరించడమే సృష్టి యొక్క ప్రధానమైన ఉద్దేశం. అన్ని ఆత్మలు ఒకే విధంగా ఆలోచిస్తే ఇక సృష్టి ఎప్పటికి పెరుగుతుంది? కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. వైవిధ్యం అన్నాడు కదా మాస్టర్. అంటే అంటే వేరు వేరు అన్నమాట. ఒకే తల్లిదండ్రులకు ముగ్గురు బిడ్డలు పుట్టినా ఒకేలా ఎదగరు కదా! దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు మాస్టర్. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో అభివృద్ధి చెందుతారు. అలాగే
తొలి సృష్టిలోని ఆత్మలు వివిధ రకాలుగా సృష్టి చేశాయి. దానివల్ల ఆత్మల అనుభవాలలో, ఆలోచనలో కూడా వైవిధ్యం ఏర్పడింది. జరిగిన దానిని విశ్లేషిస్తూ కొత్త దాన్ని రూపొందించడంలో సృష్టి మరో అడుగు ముందుకు వెళ్ళింది. తేజోతత్వం ప్రకంపన స్థాయి తగ్గి తేజోతత్వం ఏర్పడింది. అంటే తేజోతత్వం అంటే ప్రకాశత్వం. అలా కాంతి స్థాయికి దిగాక కానీ ఒక రూపం ఏర్పడలేదు. ఈ కాంతి మన భౌతిక నేత్రంతో మనం చూసే కాంతి కాదంట మాస్టర్. చాలా గొప్పదన్నమాట. ఉన్నత ప్రకంపనలలో గోచరమయ్యే కాంతి అది. అలా కాంతితో ఏర్పడిన రూపానికి ది గ్రేట్ సెంట్రల్ సన్ అని, మహా తేజ కేంద్రమని, మహా తేజో కేంద్రమని, సూర్య కేంద్రమని పేరు. తేజోతత్వంలో ఉన్న భగవంతుడే ఈ మహా తేజో కేంద్రం. ఇది గోచర సృష్టిలో నాంది. సెంట్రల్ సన్ అంటారు కదా మాస్టర్, చాలా గ్రేట్ అన్నమాట. తేజోతత్వం ఏర్పడగానే అంతవరకు వాయుతత్వంలో ఉన్న ఆత్మలు కాంతి దేహాలను పొందాయి. అతని ప్రకంపన వేగం తగ్గి కాంతి శరీరం ఏర్పడిందంట మాస్టర్. కాంతి దేహం అనగానే కాంతి కలిగిన ఒక తల, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్న ఆకృతిని ఊహించుకుంటే పొరపాటే. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే చుక్కల్లా కనబడుతున్నాయో, అలాంటి కాంతి చుక్కే కాంతి స్థాయిలో ఆత్మరూపం. అదే భూమి మీదికి రాకముందు మనందరి రూపం. ఓ సూక్ష్మ తేజో బిందువే మీరు అంటాడు రామ్త. చూసారా మాస్టర్? దానికి రూపం లేదు మాస్టర్. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు. ఒక ఇదనమాట. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగో అలాగనమాట. మనం అట్లాంటి తేజో బిందువు అన్నమాట. తొలి సృష్టి అంచున సృష్టి చేస్తూ అనుభవాన్ని గడిస్తున్నాడు జాక్. అది చాలా కష్టంగా ఉంది. ఏకత్వంలో కష్టం అనేది లేదు కదా, అంతా సుఖమే కదా. మరి ఈ కష్టం ఫీలింగు గంధత్వపు వాసన మొదలైందన్నమాట. అక్కడ తయారైందన్నమాట 2. ఇప్పుడు ఇంతకు ముందంతా ఏకత్వమే మాస్టర్స్. ఇప్పుడు 2 చాలా పెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నట్లుంది. ఆ దశలోనే జాక్ తన లోపల ఒక ఉరుము లాంటి శబ్దం ఎన్నడూ లేని విధంగా ఫీల్ అవ్వసాగాడు. ఆ ఉరుము శబ్దం వినబడుతూ ఉండగానే ఏదో సరికొత్త రకం ఫీలింగ్ కలిగింది అతనిలో. తనలో మార్పులు ద్యోతకం కావడం మొదలుపెట్టాయి. అంటే రావడం ప్రారంభించాయన్నమాట. ఏదో అసాధారణమైన, ఇబ్బందికరమైన ఫీలింగ్ కలగసాగింది. అదే ద్వంద్వత్వం పుట్టుక. అది పుట్టేసిందన్నమాట. రెండోది ద్వంద్వత్వం అంటే అంతే కదా, మా మంచి చెడు ఇవన్నీ అప్పుడు పుట్టాయని మాస్టర్. ఎన్నడూ లేని ఒక సందిగ్ధత, అపనమ్మకం. స్పిరిట్ లో ఏకత్వం ఇక లేదేమోననిపించింది. మొట్టమొదటిసారిగా అతను స్పిరిట్ నుంచి విడిపోయినట్లు, సంబంధం తెగిపోయినట్లు ఫీల్ అయ్యాడు. గతంలో తన అన్నింటి గురించి ఏమనుకున్నాడో అదిప్పుడు సరికాదనిపించసాగింది. ఏకత్వపు పొందిక ఇక లేదని, ఉండేదల్లా పరస్పర విరుద్ధమైన ద్వంద్వమని మొట్టమొదటిసారిగా ఫీల్ అయ్యాడు. స్పిరిట్ కి కంట్రోల్ లేదని అతనికి అనిపించడమే ఆ ఉరుము రూపంగా బయటపడిందంట మాస్టర్. అంతవరకు తాను స్పిరిట్ ఒకటేనన్న భావన ప్రత్యేకించి లేదు గాని, ఇప్పుడు మాత్రం స్పిరిట్ పట్ల అన్య భావన ఏర్పడిందనమాట, వేరే భావన. ఇదంతా తను ఎంచుకున్న అనుభవంలో భాగమే. అంటే ఇదంతా ఆయన ఎంచుకున్నాడు జాక్. అందులో పొరబడ్డం అనేది లేదు. అనుభవం కోసం బయలుదేరిన వాడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడమే అతని సంకల్పమే అవుతుంది. ఎటువంటి పరిస్థితులున్నా కూడా దాన్ని ఎదుర్కోవడమే అన్నమాట. అపనమ్మకం లాంటిది అనుభవంలోనికి రాసాగింది. ఆయనకి ఇంకా కోపము, క్రోధము లాంటివి అనుభవంలోకి వచ్చేసాయంట మాస్టర్స్. ఇంకా ద్వంద్వత్వం వచ్చేసింది కదా. ఇంకా అతనిలో మార్పు మొదలైంది. అతనికి అలా అనిపించడానికి కారణం ఏకత్వంలో చీలిక ఏర్పడడం, వేరు భావన, పరాయి భావన ఏర్పడడం. కేంద్రంలో ఏర్పడిన చీలికను అప్పటి ఏకత్వపు సృష్టి అంచున ఉన్న జాక్ అనుభవించగలిగాడు. అప్పుడు జాగ్ది కాంతి దేహము. అప్పుడు ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు కాంతి దేహం మాస్టర్స్. ఇంకా ముందుకు నే సాగి నేల అంచులకొచ్చాడు. ఎదురుగా మహాసముద్రం ఉందంట. అటువంటి తానెన్నడూ చూడలేదంట మాస్టర్. చెరువులు చూశాడు, నదులు చూశాడు, కానీ సముద్రాన్ని ఎన్నడూ చూడలేదంట. తన రాజ్య కథలలో మహాసముద్రాల గురించి విన్నాడు. నేల అంతమయ్యే స్థలాల గురించి విని ఉన్నాడు. దానిని దాటి వెళ్ళకూడదని కూడా విని ఉన్నాడు. రాజ్యం అక్కడితో అంతమైపోతుందని, దానిని దాటి వెళ్ళడం తెలివిగల పని కాదని విన్నాడు. ఏకత్వపు సామ్రాజ్యంలోని వారికి ఏకత్వపు పరిమితి తోచిందన్నమాట.
దాన్ని దాటి వెళ్ళాలన్న ఆలోచన ఎవరో ఒకరికి అంతకుముందే కలిగింది కాబట్టి అలా వెళ్ళడం తెలివిగల పని కాదు అని చెప్పుకున్నారు. పరిమితి తోచడమే తరువాతి అడుగుకు నాంది. ఆ పరిమితిని దాటాలన్న ఆలోచన ఏర్పడిందంటే ఆ వ్యక్తి దానికి అతీతంగా ఎదిగాడన్నమాట. చూసారా మాస్టర్? కాంతి శరీరంతో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఆయనకేం అనిపించలా. ఇక ఆ పరిమితి గోడ కూలడం తప్పనిసరి. అంటే ద్వంద్వత్వపు ఆవిర్భావం తప్పనిసరి. ద్వంద్వత్వం అనేది వచ్చేసింది మాస్టర్. ఆ ద్వంద్వత్వాన్ని జాక్ రుచి చూడసాగాడు. కనుక దీనిని బట్టి అర్థమవుతుందేమిటంటే, మూలంలో ఏదైనా మార్పు వచ్చిందంటే, ఆ మార్పు ఆత్మలు కోరుకుంటేనే వస్తుంది తప్ప, పరమాత్మ తనంతట తాను సృష్టిలోని వారికి ఒక బహుమతిగా కొత్తదనాన్ని ఇవ్వడు. హ్మ్. చూసారా మాస్టర్స్? మూలంలో మార్పొచ్చేసిందంటే అంతే. ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించాడు జాక్. అంతగా ఆలోచించాడని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. తరువాత అడుగు వేద్దామా? వద్దా? అని ఆలోచించాడు. సముద్రం మీద సాగుదామా? లేక వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోదామా? అని ఆలోచించుకున్నాడు. చర్చించుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్లి స్థిమితంగా ఉండలేని రకం అతను. అందుకే మరుసటి రోజు ఒక చిన్న పడవను తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఉండడు గదా! వెళ్ళిపోతూనే ఉంటాడు. రోజుల తరబడి కష్టపడి పడవను తనకు సంతృప్తి కలిగే విధంగా తయారు చేసుకున్నాడు. అంటే తగిన ఎనర్జీలను తయారు చేసుకున్నాడు. వెళ్ళకూడని చోటుకి వెళుతున్నానేమో, పవిత్రమైన రూల్‌ను అతిక్రమిస్తున్నానేమో అని కడుపులో గుబులుగా, బాధగా ఉన్న సముద్రం మీద ప్రయాణమయ్యాడు. ఆగలేదన్నమాట. పడవ పడవ అనేది కథ కోసం అంట మాస్టర్. తన్ను తాను సంసిద్ధపరుచుకున్నాడన్నమాట. అక్కడ నిజంగా పడవ లేదు. అలా అనుకున్నాడంతే. అలా అనుకూలించి చప్పున సముద్రం మీదికి వెళ్ళిపోయాడు. ఆ సముద్రం ఒక కొత్త రకం ఎనర్జీ. ఇదంతా ఎనర్జీ గురించే చెప్తున్నాడు మాస్టర్. అటువంటి ఎనర్జీని అతనెన్నడూ అనుభవించి ఉండలేదు. చాలా రోజులు ప్రయాణం చేశాడు. సముద్రం ప్రశాంతంగా ఉంది. గాలి మందమారుతంగా వీస్తోంది. అంతా బాగానే ఉన్నట్లు కనపడింది. కానీ జాక్ మనసు లోతుల్లో ఎక్కడో ఇబ్బంది. అతని బాధ మరింత ఎక్కువైంది. ఏదో జరగబోతోందని అతనికి తెలుస్తోంది. ఇంతవరకు ఏమీ జరగనందుకు జాక్‌కి కొంచెం బోర్ కొట్టిందని కూడా చెప్పవచ్చు. అగ్నిగోడ. అలా సాగుతున్న ప్రయాణంలో ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం పూట ఒక పెద్ద అగ్నిగోడ అతని కళ్ళ ముందే సముద్రంలో నుంచి పైకి లేచిందంట మాస్టర్. అతని ఎదుట కొంత దూరంలో. అతను వెళుతున్న దారికి అడ్డంగా అది లేచింది. దాని బీభత్సాన్ని చూసి హడలిపోయాడు. అంటే భయంకరంగా ఉందన్నమాట ఆ గోడ. అగ్నిగోడ. జాక్ తెడ్డు వేయడం మొదలుపెట్టాడు. ఇంటికి అంటే ఏకత్వపు రాజ్యంలోనికి తిరిగి వెళ్ళిపోవాలని. కానీ ఆ అగ్నిగోడ అతన్ని తన వైపుకు బలంగా లాక్కుంటోందంట మాస్టర్. అతనెంత ప్రయత్నించినా దూరంగా వెళ్ళలేకపోతున్నాడు. తప్పించుకోలేకపోతున్నాడు. జాక్ మొదలుపెట్టిన అన్వేషణ మార్గంలో అగ్నిగోడ ఒక ముఖ్యమైన ఘట్టం. అగ్నిగోడ. ఎలా తప్పించుకుంటాడు? దానికి దగ్గర పడే కొద్దీ దాని వేడి, దాని సంక్షోభం తెలుస్తున్నాయనికి అతనికి. ఆ గోడ లోపల సంక్షోభం ఉన్నదని అతనికి తెలుస్తోంది. తెడ్డు వెనక్కి వేస్తూ కేకలు పెడుతున్నాడు. జాక్ అహమస్మి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ గోడ అతన్ని తనలోకి లాగేసుకుంటోంది. అతనెంత ఎదిరించినా లాభం లేకపోయింది. హడలిపోవడం అనేది జాక్‌కి అప్పుడే మొట్టమొదటిసారిగా అనుభవమైందంట మాస్టర్. భయపడ్డం హడలిపోవడం అంటే. అయితే మరి ఆ అగ్నిగోడ గుండా వెళ్ళినప్పుడు లోపల ఏం జరిగింది జాక్‌కి? జాక్‌కి అది గందరగోళం కలిగించిన అనుభవం. మొట్టమొదటిసారిగా తాను కంట్రోల్ తప్పుతున్నానని అనిపించింది. తనలోనే ఏదో 2 ముక్కలుగా విడిపోతున్నట్లు మొదటిసారిగా ఫీలయ్యాడు. అతను తన రాజ్యంలో ఉన్నప్పుడు యువరాజుగా ఉండాడు. ఎలా మార్చేసింది ఆ గోడ గుండా అతను ప్రయాణిస్తున్నప్పుడు అతని మూలాన్నే కాల్చేసిందంట మాస్టర్స్ ఆ గోడ, అగ్నిగోడ. సంఘర్షణ, బాధ, కష్టం, దుఃఖం ఇవన్నీ కలిగించింది అతనికి. అది అతనికి చాలా బాధాకరమైన అనుభవం. నెగెటివ్ ఫీలింగ్స్ అతనికి తొలిసారిగా అనుభవమయ్యాయి. ఇవన్నీ బాధ, సంఘర్షణ, దుఃఖం, కష్టం ఇవన్నీ నెగెటివ్ ఫీలింగ్సే కదా మాస్టర్స్. అవన్నీ ఆయనకి అనుభవమయ్యాయంట జాక్‌కి. ఇవేవి అతను తన రాజ్యంలో ఎరుగడు. అసలు ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. ఆయన ఎన్నడూ లేని అపరాధ భావన, ఏదో తప్పు చేశాననే భావనలో అతనిలో కొత్తగా కలిగింది. ఆ గోడ గుండా అతను పడిపోతూ ఉండగానే
తానేం తప్పు చేశానా అని అతను అనుకుంటూ ఉండంగానే అతనిలో ఆ అపరాధ భావం విపరీతంగా పెరిగిపోయిందంట మాస్టర్. మనం ఆలోచించే కొద్దీ నెగెటివ్ ఆలోచనలకు బలం పెరుగుతుందంట మాస్టర్. చూసారా? మనం ఆలోచిస్తూ ఉంటాం గదా! ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ఇంకా దానికి శక్తి, ఆ నెగెటివ్ ఎనర్జీకి శక్తి పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆలోచనలకి. మనం ఆలోచించే కొద్దీ నెగెటివ్ ఆలోచనలకు బలం పెరుగుతుంది. బాధ, భయం లాంటివి అనుభవానికొచ్చేసరికి అతనిలో అయిష్టత ఏర్పడి గిల్టీ ఫీలింగ్‌కి దారి తీసింది. తన ఇంటి దగ్గర అంతా కేవలం మంచి మాత్రమే ఉంది. అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండేదనే భావన అతనికి కలిగింది. నేనక్కడే ఉండుంటే బావుండేది. అనవసరంగా ఇక్కడికొచ్చాను. ఇక్కడేమైంది, ద్వంద్వత్వపు లక్షణం అన్నమాట. ఆ అగ్నిగోడ అతనిలోని ఏకత్వాన్ని ముక్కలు చేసేసిందంట మాస్టర్. ఒక విధంగా చెప్పాలంటే అది అతనిలో అంతర్యుద్ధాన్ని సృష్టించింది. ఎప్పటికైనా వీటి నుంచి బయటపడతానా అనిపించిందంట అతనికి. బాధతో కూడుకున్న అనుభవం కదా మరి. ఒకప్పుడు తన ఇంట్లో నిశ్చింతగా సృష్టికర్తగా ఉండిన తాను ఇప్పుడు దుఃఖం, కోపం, ద్వేషం లాంటి వాటితో నిండిపోయాడంట మాస్టర్. హ్యాపీగా ఉన్నాడు ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడంతా. ఎప్పుడైతే ప్రయాణం చేయాలి అని చెప్పని అనుకున్నాడో సృష్టికర్తగా, ఇప్పుడేమయ్యాయి అన్ని అంటే ద్వంద్వత్వం స్టార్ట్ అయిందనమాట మాస్టర్. తొలి సృష్టి అంచున ఆ గోడలో జాన్ తనకెన్నడూ తెలియని చాలా కష్టకాలాన్ని అనుభవించాడు. నరకమంటూ ఏదైనా ఉంటే అదక్కడే అనుభవించాడు. యుద్ధము, సంఘర్షణ లాంటివి అక్కడే తొలిసారిగా చవిచూశాడు. చాలా లోతుగా గాయపడ్డాడు. గాయపడ్డాడంటే దెబ్బలు తగిలాయని కాదు. ఎనర్జీ పరంగా చాలా గందరగోళమయ్యాడనమాట. ఏకత్వంలో ఉన్నప్పుడు అతనెన్నడూ అది అనుభవించి ఎరగడు. ఎందుకంటే కాంతి శరీరంతో ఉన్నాడు కాబట్టి అతనికి ఏం తెలియలేదనమాట. ఎప్పుడైతే ద్వంద్వత్వానికి ఇదయ్యాడో అప్పుడేమైంది, ఇవన్నీ అనుభవించడం మొదలుపెట్టాడు. పొం పొందికదే పొందికనేదే లేదిక్కడ. కొంతవరకు ఎనర్జీ వినాశనం జరిగింది. ఆ గోడ లోపల చాలా కాలం ఉండిపోయినట్లు అనిపించిందతనికి. ఆ గోడ అతన్ని వందలాది కోట్ల ముక్కలుగా చేసేసిందంట మాస్టర్స్ అతన్ని. ఆ ముక్కలు ఆ గోడ లోపల కష్టాలు, యాతనలు పడ్డాయి. అయితే కొంతకాలం తర్వాత వాటిలో కొన్ని ముక్కలు తమ ప్రకంపనల మూలంగా ఒకదానికొకటి తెలుసుకొని ఒక్కటిగా కూడుకున్నాయంట మాస్టర్స్. అవన్నీ ఒకటైపోయాయన్నమాట. అవన్నీ కలిసి జాగ్‌గా ఏర్పడ్డాయంట. ఆ జాగ్‌గా ఏర్పడిన భాగమే అగ్నిగోడ దాటుకుని అవతలి వైపు శూన్యంలోకొచ్చి పడిందంట మాస్టర్. అంటే జాగ్‌గా ఏర్పడింది భాగం ఉంది చూసారా? అది అగ్నిగోడను దాటుకొని అవతల వైపు శూన్యంలోకొచ్చి పడిందంట. అగ్నిగోడలో నిలబడిపోయిన ముక్కలు మరింత కాలం అక్కడే ఉండిపోయాయి. అవి ఒకదానికొకటి కనుక్కుని అన్నీ కలిసిపోయాయి. అలా కలిసిపోయిన ముక్కలే ప్రజ్ఞాత్మ. ప్రజ్ఞాత్మ అంట మాస్టర్స్. ఆ ముక్కలన్నీ ఏమైపోయాయంటే ప్రజ్ఞాత్మ అంట. ప్రజ్ఞాత్మగా ఏర్పడిన ఆ భాగం చాలా కాలం తర్వాత అగ్నిగోడలో నుంచి బయటపడి నేరుగా ఎనర్జీ తిత్తిలోనికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి అది అక్కడే ఉందంట మాస్టర్స్. జాకి ఇల్లు వదిలి వచ్చేశాక రాజు, రాణి కోరిన మీదట ఏంజెల్స్ అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారంట మాస్టర్. ఇంటికొచ్చేసాడు తిరిగి జాకు. వాళ్ళు ఏంజెల్స్, రాజు, రాణి వాళ్ళు అడిగారనమాట. వాళ్ళ యొక్క కోరిక మీద ఈ ఏంజెల్స్ అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారంట. జాక్ అడుగుల గుర్తులు పట్టుకొని రాజ్యం అంచులకు, అంటే నేల అంతమయ్యే సముద్ర తీరానికి వచ్చేశారు వాళ్ళు. సృష్టి అంచుల దాకా అతడు వచ్చాడని, దాటి సముద్రం మీదికి వెళ్ళాడని వాళ్ళకర్థమైంది. వాళ్ళు అమితంగా సంతోషించారు. ఇటువంటి ప్రయాణాన్ని జాక్ ఎంచుకున్నాడంటే స్పిరిట్ మీద అతనికి ఉన్న ప్రేమ ఎంతటిదో వాళ్ళకర్థమైంది. అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో అతను బయలుదేరి వెళ్ళాడని వాళ్ళెంతో సంతోషించారు. చాలామంది ఏంజెల్స్ ఇంకా గోడ దగ్గరే ఇప్పటికీ నిలబడిపోయి ఉన్నారు. దాని గుండా దాటుకుని రాలేకుండా ఉన్నారంట మాస్టర్. అంత కష్టమంట అక్కడ. అయితే దానిలోనికి చూడగలుగుతున్నారు. చూస్తున్నారు అంతే. దాన్ని దాటుకొని రాలేకున్నారు. జాక్ గోడ కావలి వైపున ఏం చేస్తున్నాడో దాని తాలూకు చిత్రాలు ఆ గోడ మీద ప్రసారమై వాళ్ళకి కనిపిస్తున్నాయి. అతనక్కడ ఎలా ఫీల్ అవుతున్నాడో వాళ్ళకి అర్థమవుతోంది. కానీ దాని గుండా దాటి యువతలికి రాలేకుండా ఉన్నారు ఈ సమయంలో వాళ్ళు. అంత ఫీల్ అవుతున్నారు గానీ ఆ గోడ దాటలేక రాలేకున్నారు ఆ గోడ దాటి. అయితే మనకొక అనుమానం రావచ్చు. జాక్‌ని తనలోకి అంత బలంగా లాక్కున్న అగ్నిగోడ అంతమంది ఏంజెల్స్ వచ్చి తన దగ్గర నిలబడితే ఎందుకు లాక్కోలేదు అని. అలా లాక్కునే అవకాశం వాళ్ళు ఇవ్వలేదన్నదే సమాధానం. జాక్ అక్కడికి రావడానికి
మిగిలిన ఏంజల్స్ అక్కడికి రావడానికి చాలా తేడా ఉన్నదని మనం గ్రహించాలి. జాక్ అనుభవాన్ని కోరుతూ అక్కడికి చేరుకున్నారు. కానీ ఏంజల్స్ కేవలం జాక్‌ని వెతుక్కుంటూ మాత్రమే అక్కడికి వచ్చారు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు చాలా ముఖ్యమైనవి. అనుభవం కోరుకున్న జాక్‌కి అనుభవాన్ని ఇవ్వడం కోసమే అగ్ని గూడా తనలోనికి లాక్కుందంట మాస్టర్. చూసారా? ఆయనకి అనుభవాన్ని ఇవ్వడం కోసమే అంట. అగ్ని గూడా తన లోపలికి లాక్కుంది ఆ జాక్‌ని. ఏంజెల్స్‌కి కావాల్సింది కేవలం జాక్ వివరాలు మాత్రమే ఏంజెల్స్‌కి. కనుక అగ్ని గోడ వాళ్ళకు అవతలి వైపు ఉన్న జాక్ అనుభవాలను చూపించింది. ఎవరు ఏది కోరుకున్నా అదే వాళ్ళకి లభించింది. యద్భావం తద్భవతి. సృష్టి వెలుపలి ప్రయాణం అంటే లోపల. తొలి సృష్టి అంచున ఆ ద్వందత్వపు అగ్నిగోడలో ఎంత ఎనర్జీ ఉండిందంటే, ఈ అనుభవంలో ఎంత తీవ్రత ఉండిందంటే, అది అతన్ని ఒక పల్టీ కొట్టించిందంట మాస్టర్. దాంతో అతను మలి సృష్టి సెకండ్ క్రియేషన్‌కి తొలి దశ అయిన శూన్యంలోకొచ్చి పడ్డాడంట జాక్. ఇక శూన్యంలోనికి వచ్చి పడిన జాక్ దగ్గరకొద్దాం. దీనికి మరో కోణం కూడా ఉంది. తొలి సృష్టిలో ఉండగా జాక్‌కి తాను స్పిరిట్ కన్నా వేరు అనే భావన ఎన్నడూ పొరపాటున కూడా కలగలేదంట మాస్టర్. అంటే అది అద్వైత స్థితి అన్నమాట. కానీ అగ్నిగోడ దాటి వచ్చేసరికి అతనిలో తప్పు చేశానేమోనన్న భావన కలిగింది. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకోవాలని తాపత్రయం. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోవాలని లోపల ఆయన ఒకటే తాపత్రయపడుతున్నాడన్నమాట. స్పిరిట్ నుంచి తాను వేరైపోయిన భావన అది. స్పిరిట్ ఆయన ఒకటి కాదు వేరైపోయాడు. అదే ద్వైతం. తాను వేరు, స్పిరిట్ వేరు అని మొదటిసారిగా ఫీల్ అవ్వసాగాడు. ఈ ద్వైత భావన జాక్ మనసులో ఉన్నది కానీ స్పిరిట్‌కి లేదంట మాస్టర్. స్పిరిట్‌కి ఏమీ లేదు. జాక్‌కే ఉందన్నమాట ఆ ఫీలింగ్. ఈ పాయింట్ మనం మర్చిపోరాదు. చూసారా మాస్టర్? జాక్‌లో ఉంది, మనసులో ఉంది కానీ స్పిరిట్‌కి లేదు ఈ భావన. అయితే ఇదేది పొరపాటున అనుకోకుండా జరిగింది కాదు. స్పిరిట్‌తో అతను ఒప్పందం చేసుకున్నాడు. అన్వేషికుడుగా ఉంటానని, గోడకు అవతలి వైపున ఉన్న శూన్యంలోకి వెడతానని, స్పిరిట్‌తో ఒప్పందం చేసుకోవడం ఏమిటి అని మనకు సందేహం కలగవచ్చు. జాక్ ప్రతి కదలిక స్పిరిట్‌కి ఆమోదమే. నిజం చెప్పాలంటే మనకు ఎలాంటి సంకల్ప స్వేచ్ఛ లేదు. ఎలా నడవాలో అలా నడవడం తప్ప మనకంటూ స్వేచ్ఛ లేదు. స్పిరిట్ తాను స్వయంగా ఈ ప్రకంపనలకు దిగి అనుభవించలేదు. కనుక ఆ స్పిరిట్ కోసం జాక్ తొలి సృష్టిని వదిలి వచ్చాడు. స్పిరిట్ కోసం వచ్చాడంట. ఆ సృష్టిని వదిలేసి వచ్చేసాడు తొలి సృష్టిని. అతను చేసే ఏ పని స్పిరిట్ ఆమోదాన్ని పొందకుండా ఉండడు. ప్రతి ఒక్కటి తెలుస్తుందన్నమాట స్పిరిట్‌కి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే స్పిరిట్ ఆమోదాన్ని పొందని ఏ పని అతను చేయడు. చేయడం సాధ్యపడదు. అన్నీ తెలుస్తాయన్నమాట స్పిరిట్‌కి. అంటే ఆత్మ గదా! ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లి రావాల్సి ఉన్నదనుకోండి. అక్కడికి వెళ్ళడం, కలవవలసిన వారిని కలవడం, పని పూర్తి చేసుకొని తిరిగి రావడం, వీటిల్లో మనకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. అంటే అది ఆఫీస్‌కి సంబంధించింది గాబట్టి. అయితే ఇంటి నుంచి స్టేషన్‌కి ఆటో గాని, రిక్షా గాని దేనినైనా వేసుకొని వెళ్ళడానికి మాత్రం స్వేచ్ఛ ఉంటుంది. అలాగే రైల్లో ఇతరుల సహకారంతో మనకు నచ్చిన ఏ బెర్త్ మీదైనా పడుకునే స్వేచ్ఛ ఉంటుంది. మన అసలు పనికి ఆటంకం కానంత వరకు మనం చేసే ప్రతి పని ఆమోదయోగ్యమే. అలాగే మనం స్పిరిట్ పని మీద వచ్చాము. అసలు జాక్‌ని సృష్టించడంలోనే జ్ఞాన తృష్ణ అనే ప్రోగ్రామింగ్ జరిగిపోయింది కదా! ఒరిజినల్ దేవుడిలో తన గురించి తాను తెలుసుకోవాలన్న కోరిక వల్లనే కదా మనమంతా ఏర్పడింది. ఆ కోరికలో నుంచే, ఆ తృష్ణలో నుంచే కదా ఈ సృష్టి మొదలైంది. కనుక జాక్ ఏ పని చేసినా దాని అనుభవ సారం ఆ స్పిరిట్‌కి అందుతూ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ లాగనమాట. ఆ స్పిరిట్‌కి ఈయన ఏం చేసినా ఇక్కడ అంతా ఆత్మకు తెలుస్తూ ఉంటుందంట మాస్టర్. లైవ్ టెలికాస్ట్ లాగా. స్పిరిట్ జ్ఞాన దృష్టే జాక్‌ని నడిపిస్తోందని కూడా అనుకోవచ్చు. అంటే ఈ స్పిరిట్‌కి ఉండేటువంటి ఆ తృష్ణ, ఆ కోరిక, ఆ జ్ఞానం అది జాక్‌ని నడిపిస్తోందంట అని కూడా అనుకోవచ్చంట మాస్టర్. ఏదో కొత్తగా నేర్చుకుంటానంటూ బయలుదేరాడు. ఆ కొత్తది ఏమిటో, ఏమి నేర్చుకుంటాడో అతనికి తెలీదు. స్పిరిట్‌కి తెలియదు. ఆ కొత్తదనాన్నే మనం ఇప్పుడు ద్వందత్వం అంటున్నాం. ద్వందత్వం. అనన్యము, అన్యమైనది. ద్వందత్వం ఎక్కడి నుండి ఏర్పడింది? ఏకత్వమున్న సృష్టి మూలం నుంచి ద్వందత్వం ఎలా ఏర్పడింది? ద్వందత్వం ఎక్కడ బయట ఎక్కడో లేదు. ఏకత్వం లోపలే ఉందంట మాస్టర్.
బయట ఎక్కడ లేదు, లోపలే ఉంది. ఏకత్వం లోపల ఉందంట. ఇందుకు ఉదాహరణగా మనల్నే తీసుకుందాం. అరిప ఆహ్, అపరిపక్వ దశలో ఉన్నప్పుడు మనకు బుద్ధి పుట్టినట్లు చేసుకుంటూ పోతాం. అప్పుడేముండదు. మన ఆలోచన సరళి మనకే అర్థం కాదు. ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో కూడా మనకే తెలీదు. అనుభవం పెరిగే కొద్దీ, పరిపక్వత ఏర్పడే కొద్దీ మనలోకి మనం చూసుకోవడం మొదలుపెడతామంట అప్పుడేం తెలీదు కదా ఫస్టు. మనలోని ఒక్కొక్క గుణం మనకు అప్పుడు అర్థం కావడం మొదలుపెడుతుంది. ఇదే అంతర్ముఖతలో ఉన్నటువంటి విశేషం. అంతర్ముఖత అంటే మన లోపలికి మనం చేరడం. ఇదే విధంగా ఏకత్వంలో ఉన్నప్పుడు మనకు చేయాలనిపించిన దానిని చేస్తూ పోయామే తప్ప, దాన్ని గురించి మనం లోతుగా ఆలోచించలేదు. ఆలోచించగలిగిన పరిస్థితి అప్పట్లో లేదు. ఏకత్వంలో పరిపక్వమయ్యేసరికి ఉన్నదానినే వివరంగా చూడాలన్న ఆలోచన బయలుదేరింది. అందుకు అగ్నిగోడ మనకు దోహదపడింది. అగ్నిగోడ చేసిందేమిటంటే, మనలో ఉన్న దానినే 2 ముక్కలుగా చేసి మనకు చూపింది. మంచి పని చేసింది అగ్నిగోడ. లేని దానిని మనకు ముందుకు తేలేదు. మనలో ఉన్న ప్రతి దానిని 2 ముక్కలు చేసిందంతే. అలా ఎన్నింటిని చీల్చగలిగితే అన్నింటిని 2గా చీల్చింది. అంటే ఏకత్వంలోనే తరచి చూస్తే ద్వంద్వత్వం ఉన్నదన్నమాట. కంది గింజ బయటికి చూడడానికి ఒకటిగా కనిపించినా, దాన్ని తెరిచి చూస్తే లోపల 2 పప్పు బద్దలున్నట్లుగా అగ్నిగోడను ఆ చీల్చే కార్యానికి సింబాలిక్‌గా చెప్పుకోవడం జరిగింది. కందిపప్పు గింజ చెప్పాడు మాస్టర్. యావత్ సృష్టిని ప్రభావితం చేసే ఏ సరికొత్త ట్రెండ్ అయినా ఎప్పుడు మూలంలో నుంచే బయలుదేరుతుంది. మూలమే అన్నిటికి సృష్టి. సృష్టి మూలం నుంచే. ఆ మూలం నుంచే సృష్టి బయలుదేరింది మాస్టర్. కనుక ఇప్పుడు చీలిక కూడా అక్కడే ఏర్పడింది. ఎక్కడ? అక్కడే ఆ ఎంట్రన్స్‌లోనే, ఆ మూలంలోనే. సృష్టి నడిబొడ్డున ఏర్పడిన ఆ చీలిక ఎనర్జీ అలలు అలలుగా సృష్టి అంతటా వ్యాపించడం మొదలుపెట్టింది. అన్నింటిలోకి వ్యాపించసాగింది. ప్రతి దాంట్లోకి. చాలా కాలం అలా వ్యాపిస్తూ చివరికి తొలి సృష్టి అంచుల దాకా వచ్చేసింది. ఈ ఏర్పాటు అలలు చైతన్యంలోకి, పదార్థంలోనికి వెళ్ళి అక్కడి ఆలోచనలను, ఎనర్జీలను 2గా చీల్చేసిందంట మాస్టర్. అప్పుడు జాక్ లాంటి ఆత్మలమైన మనలో ప్రతి ఒక్కరం ద్వంద్వత్వంలోనికి దిగిపోయి మన పని ప్రారంభించాము. ఈ చీలిక అర్థం కావాలని మనకి సింబాలిక్‌గా చెప్పాడు టోబయాస్. ఒక వృత్తాన్ని తీసుకుందాం. అది స్థిరమైనది. ఏ కదలిక లేనిది. రౌండ్‌గా అన్నమాట. రౌండ్ తీసుకున్నాం అనుకోండి. అదేముంటుంది అలాగే ఉంటుంది. ఏ కదలిక లేదు. అటువంటి ఆ వృత్తం 2 పొరలుగా, 2 వృత్తాలుగా చీలిపోయింది. ఆ 2 పక్కపక్కనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇప్పుడవి కదులుతున్నాయి. ఉన్న చోటనే వాటిల్లో ఒకటి కుడివైపుకి, మరొకటి ఎడమ వైపుకి తిరుగుతున్నాయి. ఏకత్వం ద్వంద్వంగా చీలిన వైనమంది. 2 పరస్పర వ్యతిరేక బలాలు కేంద్రంలో నున్న భగవంతుడి నుంచి ద్వంద్వం ఏర్పడింది. మన కోసమేనని, సృష్టి గురించి, ఎనర్జీ గురించి తెలుసుకోవడం కోసమని అంటాడు టొబయాస్. మన బుద్ధి స్థాయికి అర్థమయ్యేలా దానిని వివరించడం కష్టమంటాడు. భగవంతునికి ద్వంద్వత్వాన్ని గురించి తెలుసుకోవడం అవసరమని మాత్రం తెలుసుకోమంటాడు. అలా వేర్పాటు ఏర్పడడం వల్ల పరస్పర వ్యతిరేకాలు ఏర్పడ్డాయి. చీకటి వెలుగులు చీకటి వెలుగులు, మంచి చెడ్డలు, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి. అగ్నిగోడలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు జాగ్. అనంతకాలం ఆ అగ్నిగోడలో ఉన్నట్లు అనిపించింది అతనికి. దాటుకుని జాగ శూన్యంలోకి వచ్చి పడ్డాడు. ఆ శూన్యం చీకటిమయం. అక్కడ ఏం ఉండదు కదా మాస్టర్. అక్కడ నక్షత్రాలు లేవు, గెలాక్సీలు లేవు, ఎలాంటి ఎనర్జీ లేదు. శూన్యం అంటే అక్కడ నిజంగానే ఏమీ లేదు. శూన్యంలోకొచ్చి కళ్ళు తెరిచేసరికి పూర్తిగా అలిసిపోయి ఉన్నాడు. మనిషి ఖాళీ అయిపోయినట్లు ఫీలింగ్. జ్ఞాపకాలే లేకుండా ఉన్నాడు. ఒక విచిత్రమైన, అపరిచితమైన ప్రదేశంలో ఉన్నాడు తాను. తన పేరేమిటో అతనికి గుర్తులేదు. తానెక్కడి నుంచి వచ్చాడో గుర్తులేదు. తన లోపలున్నది ఏదో చెప్పింది అతనికి. తాను ఒక వ్యక్తినని, ఇంతవరకు ఇటువంటి ఫీలింగ్ జాక్‌కి ఎరగడు. దీనినే ముందు ముందుగా ఈగోగా వర్ణిస్తాడు. ఇగో అంట ఇగో. చూడండి అక్కడి నుంచే ఉంది తయారైంది ఇగో. ఇగో అంటే అహంకారం అని అర్థం కాదు. ఒక వ్యక్తిత్వం అని అర్థం అంట మాస్టర్స్. ఇగో అంటే మనం అహంకారం అనుకుంటాం కదా! కానీ కాదని చెప్తున్నాడు టొబయాస్. కనుక తనదైన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తాను అని లోపలున్నది తనకు చెప్పింది గాని తానెవరో గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాత్రం విఫలమయ్యాడు. ఒక వ్యక్తిత్వమే ఉంది అని చెప్పి అన్నాడు కానీ తనెవరో తను తెలుసుకోవాలంటే మాత్రం
తను తెలుసుకోలేకపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే అతనికి మరుపు కమ్మింది. మతిమరుపు కూడా వచ్చేసింది మాస్టర్స్ అక్కడ. కొత్త అనుభవాలు. జాక్ కళ్ళు తెరిచేసరికి ఒక కొత్త ప్రదేశాన్ని చూశాడు. అంతకు ముందెన్నడూ అతను అలాంటి ప్రదేశాన్ని చూడలేదు. ఆ ప్రదేశాన్ని తానిప్పుడు అన్వేషించాలని అతనికి తెలుసు. అటువంటి ప్రదేశాన్ని ఇంతవరకు చూడలేదంట మాస్టర్. కానీ దాన్ని అన్వేషించాలి, దాన్ని కనుక్కోవాలి అని అనుకున్నాడు. పగలనక, రాత్రనక ఆ ప్రదేశాన్ని అన్వేషించాడు. అతనక్కడ తెలుసుకున్నవి అతనికి, అతని ఆత్మకు కూడా కొత్తవే. అయినా సరే ఏదో ఇబ్బంది ఫీలయ్యాడు మరోసారి. తాను తెలుసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ఉన్నదని ఫీలయ్యాడు కానీ గుర్తుపెట్టుకోలేకపోయాడు. మర్చిపోతున్నాడు గదా! మతిమరుపు గూడా వచ్చేసింది గదా అక్కడ. మ మరుపుందని జెప్పి అంటున్నారు గదా! చాలా కాలం ఆ కొత్త ప్రదేశం అన్వేషించాక ఒకరోజు ఒక స్త్రీ తారాసపడిందతనికి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషించారు. మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సుపరిచితమైన అనుబంధం ఉన్నట్లు అనిపించింది. అయితే ఆ అనుబంధం ఎప్పటిదో వాళ్ళకి తెలీదు. ఆమె అతన్ని గ్రామానికి తీసుకెళ్ళింది. అక్కడ మిగిలిన వాళ్ళను కలిసాడతను. అంటే తనకన్నా ముందుగా శూన్యంలోకొచ్చి పడ్డ ఆత్మలన్నమాట వాళ్ళు. చెప్పాడు చూడండి ఫస్ట్‌లోనే మాస్టర్. కొన్ని ఆత్మలు వచ్చాయని చెప్పని. అదనమాట. అవి ఆత్మల్ని కలుసుకున్నాడు పోయి. ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు భవంతులు కడుతున్నారు, బిడ్డల్ని కంటున్నారు, కొత్త నాగరికతను సృష్టిస్తున్నారు గానీ తామెక్కడి నుంచి వచ్చారో, తామెవరో గుర్తులేదు. తాము ముందుకు కొనసాగాలి అని, బతకాలని మాత్రమే వాళ్ళకి తెలుసంటే. వాళ్ళెవరో ఎవ్వరికీ తెలీదంట మాస్టర్. తనతోను, ఇతరులతోనూ అనుభవాలు కలసాగాయి. ఆ తొలి అనుభవాలతో అతని నుండి ఒక ఎనర్జీ కొత్తగా వెలువడింది. దానితో ఆ శూన్యంలో విశ్వం ఏర్పడడానికి తగిన ఎనర్జీ నమూనాలు ఏర్పడ్డాయి. జాగ్ పొందే అనుభవాల ద్వారా ఎనర్జీ అల్లికలు సృష్టించబడ్డాయంట మాస్టర్. ఆ ఎనర్జీలే ఉత్తరోత్తర మన నక్షత్రాలు గాను, గెలాక్సీలు గాను, సౌర కుటుంబాలు గాను ఏర్పడ్డాయి. అవేనంట మాస్టర్. అల్లికలుగా సృష్టించబడ్డాయే అవే నక్షత్రాలు, గెలాక్సీలు, సౌర కుటుంబాలు. జాగ్ ప్రయాణం చాలా ఆసక్తికరమైన సమయం ఇది. ఒకరో ఇద్దరో సూర్యుళ్ళుండి వాళ్ళ చుట్టూ ఏర్పడే గ్రహ సముదాయాన్ని సౌర కుటుంబం అంటాం. ఇలాంటి లక్షలాది సౌర కుటుంబాలు, నక్షత్ర సముదాయాలు కలిసి ఒక గెలాక్సీ ఏర్పడుతుంది. ఇలాంటి గెలాక్సీలు లెక్కలేనన్ని కలిసి విశ్వం ఏర్పడుతుందంట మాస్టర్స్. ఎన్నో చెప్పలేనన్ని గెలాక్సీలు కలిపి ఒక విశ్వం ఏర్పడుతుందంట. ఇలాంటి విశ్వాలు అనేకం ఉన్నాయంట. మనకు తెలీదు కదా మాస్టర్స్ ఇంత. ఎనర్జీ బృందాలు. తన అనుభవాల ఆధారంగా జాక్ ఒక కొత్త గుర్తింపును పొందసాగాడు. అగ్నిగోడ దాటి వచ్చిన ఇతరులతో కలిశాడు. ఇతరులతో బంధాలు ఏర్పరచుకున్నాడు. దానితో కొత్త ఎనర్జీ బృందాలు ఏర్పడ్డాయి. ఇవే టొబయాస్ చెప్పే ఆధ్యాత్మిక కుటుంబాలు. ఈ ఎనర్జీ కుటుంబాలు విశ్వంలో కొత్త కొత్త చోట్లకు వెళ్ళేవి, అనుభవాలు పొందేవి, జ్ఞానాన్ని పెంచుకునేవి. క్రమేణా ఆ కుటుంబాలలో అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట్లు మనకు తెలిసినవే కదా! అందరూ యుద్ధాలు చేసుకోసాగారు. బృందాలు చీలిపోయాయి. మన బృందాలుగా, పెద్ద బృందాలుగా, చిన్న బృందాలుగా తిరగసాగాము. అలా తిరిగేటప్పుడు బృందంలోని అందరి చేతులు పట్టుకొని ఎనర్జీ బంధం వేసుకున్నామట. అలా ఎప్పుడైతే మనం ఎనర్జీని బంధం చేసుకొని ఒక కుటుంబంగా ఏర్పడ్డామో, అప్పుడే మన స్వాతంత్రాన్ని కోల్పోయామన్నమాట. అప్పుడే స్వేచ్ఛను కోల్పోయాం మనం. కుటుంబంగా ఎప్పుడైతే ఏర్పడిందో అది. మిగిలిన వాళ్ళతో మనకి ఎనర్జీ బంధం మాత్రమే కాదు, కర్మ బంధం గూడా ఏర్పడిందంట మాస్టర్. వాళ్ళ పట్ల తనకు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. ఈ బాధ్యతలే కట్టుబాట్లే కర్మలవుతాయంట మాస్టర్. కనుక కర్మ సంబంధాలున్నాయన్నమాట వాళ్ళతో మనకు. అలా కుటుంబ ఎనర్జీ నౌకను ఏర్పరచుకుని, దాని లోపలే జీవిస్తూ ఒక బృందంగా అన్ని చోట్లకు తిరుగుతూ ఎన్నెన్నో అనుభవాలు గడించాము. సృష్టి మూలంలో అంటే పరమాత్మ గర్భంలో ఏర్పడిన చీలిక ప్రభావం ఆత్మల మీద కూడా పడిందంట మాస్టర్. ఆత్మలలో అంతవరకు ఏ ఏకత్వమైతే ఉండిందో అందులో చీలిక వచ్చేసింది. దీనిని అగ్నిగోడ గుండా నడవడం అంటాడు టొబయాస్. కొంతకాలం పాటు ఈ వేర్పాటు అమలులో ఉండేసరికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోపతాపాలు, అపనమ్మకాయలు బయలుదేరాయి. ఎక్కడ చూసినా యుద్ధాలే. ఏ స్థాయిలో చూసినా యుద్ధాలే. ద్వంద్వాల మధ్య నిలకడగా నిలవలేకపోతున్నాము. వివిధ లోకాల మధ్య, గెలాక్సీల మధ్య జరిగిన యుద్ధాలను స్టార్ వార్స్ అంటారంట మాస్టర్. లోకాలు, గెలాక్సీల మధ్య జరిగినటువంటి యుద్ధాలను స్టార్ వార్స్ అంటామంట.
ఆ యుద్ధాల ప్రభావం, జ్ఞాపకం మన చైతన్యంలో ఉన్నది కనుకనే అలాంటి సినిమాలు తీయగలిగారు మానవులు. చూసారా మాస్టర్? ఘర్షణలతోనే బతికాం మనం. అటువంటి చైతన్యాన్ని అంగీకరించాము. కర్మ ఏర్పడడం. ఇది తప్పు, ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని నుండి వెలువడిన ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోసాగింది. ఇది తప్పు, ఇది ఒప్పు ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడ ఏమైంది మాస్టర్? మన కర్మ రూపుదిద్దుకోసాగిందంట మన యొక్క భవిష్యత్తులో. ఒక విధంగా చెప్పాలంటే ఏకత్వంలో అసంతృప్తికి గురైన వారే, ఇంకా ఏదో కావాలని కోరుకున్న వారే అగ్నిగోడను దాటే విధంగా కర్మను చేసుకున్నారు. యద్భావం తద్భవతి. ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. అగ్నిగోడలో యాతన పడేసరికి జాక్కి తాను తొలి సృష్టి దాటి రావాలని చేసిన ప్రయత్న ఫలితమే కదా అది అనిపించింది. అంటే కార్యాకారణ ఫలితాలేవి తోచసాగాయి. ఇటువంటి ఆలోచనలతోనే కర్మ ఏర్పడుతుంది. ముందుగా ప్లాన్లు వేయడం అప్పుడే మొదలైంది. ఈ ప్లాన్ల వల్లనే కర్మ ఏర్పడుతూ వచ్చింది. తొలి సృష్టిలో ఇలా ప్లాన్ వేయడం ఉండేది కాదు. ఇది ద్వంద్వత్వంలో ఒక లక్షణం. భవిష్యత్ ఇలా ఉండాలి అని ముందుగానే మనసులో అనుకునేయడం, ఆ దిశగా పని చేసుకుంటూ పోవడం, మనం చేసే ప్రతి ఆలోచన నుండి పుట్టే ఎనర్జీ నిర్దిష్ట పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంది. వివిధ లోకాలను సృష్టించగలుగుతున్న ఆత్మలు సైతం ఇలా కర్మను కూడబెట్టుకుంటున్నాయి. ద్వంద్వత్వంలో ఇలా కర్మ ఏర్పడడం తప్పనిసరి అవుతుంటుంది. దీని గురించి మనం నెగిటివ్‌గా అనుకోరాదు. ఇది ద్వంద్వత్వపు లక్షణం. శూన్యంలో సృష్టి. కాంతి జీవులైన ఆత్మలు తమ తమ సృజన టాలెంట్‌ని బట్టి వివిధ వివిధ రకాల లోకాలు సృష్టించారంట మాస్టర్స్ ఆత్మలు. వాళ్ళ యొక్క టాలెంట్‌ని బట్టి. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, విశ్వాలు అన్నింటిని సృష్టిస్తున్నారు. లెక్కలేనన్ని డైమెన్షన్‌లు సృష్టించారు. జ్ఞానానికి కొదవే లేనట్లు అద్భుతాలను సృష్టించుకుంటూ పోయారు. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు సృష్టి జరుగుతోంది. తగ్గుతున్న ప్రకంపన వేగం. ఈ గందరగోళ పరిస్థితుల్లో అగ్నిగోడ ప్రభావం తనలో తెచ్చిన మార్పుకు సర్దుకోవడం జాన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. తన ప్రకంపన వేగం తగ్గడం కొత్త అనుభవంగా ఉంది అతనికి. ఇలా అతనికి ఇంతకు ముందెప్పుడు అనిపించలేదంట మాస్టర్. తానెవరో గుర్తు చేసుకోవాలని, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు గాని తనకే అర్థం కాని కొత్త లక్షణాలు అతనిలో ఏర్పడుతున్నాయి. జాక్‌లో సాంద్రత పెరుగుతోంది. అతని ఉనికి అంటే శరీరం భారం కాసాగిందంట. బరువైపోతోంది ఆయన బాడీ. ఆ భారం జాక్‌కి నచ్చలేదు. తన ఎనర్జీ నెమ్మదించడం, ఆ తేజోతత్వం నుంచి ఎలక్ట్రా తత్వానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్థాయికి దిగుతూ రావడం అతనికి నచ్చలేదు. అంటే శరీరం భారం అయిపోయింది. ఫస్ట్ కాంతి ఇదిలో ఉండేవాడు కదా మాస్టర్స్. అట్లాగా నెమ్మదిగా ఏమైపోయింది? ఈ ద్వంద్వత్వము ఇదంతా వచ్చేటప్పటికి ఈయన బాడీ అంతా బరువైపోయి ఇంక అసలు నచ్చట్లేదు ఆయనకసల. అంటే ఎనర్జీ తగ్గిపోయింది. తేజోతత్వం అదంతా తగ్గిపోతోంది. అందుకని ఆయనకి నచ్చట్లేదనమాట. దీని నుంచి బయటపడాలనుకున్నాడు కానీ ఎలా బయటపడాలో తెలీలేదు. నానాటికి అతని సాంద్రత పెరుగుతోంది. అగ్నిగోడ దాటి వచ్చిన ఆత్మలన్నింటికి ఇది అనుభవమయ్యే కొద్దీ విశ్వం కూడా గట్టిపడసాగింది. అంటే అనేక డైమెన్షన్లు ఉన్న విశ్వంలో కొన్ని డైమెన్షన్లలో ప్రకంపన వేగం తగ్గుతోందన్నమాట. గ్రహాలు రూపుదిద్దుకుంటూ ఘనీభవించసాగాయి. ప్రకంపన వేగం తగ్గుతూ ఒక్కొక్క దిగువ ప్రకంపన స్థాయికి వచ్చే కొద్దీ కొత్త డైమెన్షన్ ఏర్పడసాగిందంట మాస్టర్. ఈ మార్పులేవి మనకు అప్పట్లో నచ్చలేదట. పతనమైపోతున్నామన్న ఫీలింగ్ మనలో ఏర్పడిందంట మాస్టర్. మన ఎనర్జీ, మన ప్రకంపనలు వేగం తగ్గుతున్నాయి. మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో మనకిక ఎప్పటికీ గుర్తుకు రాలేదేమో అని అనిపించింది. అంతకుముందు మనలో ఉండిన ఉన్నత స్థాయి ప్రకంపనలు పట్టుకోనుండాలన్న తాపత్రయం మనలో పెరగసాగింది. అగ్నిగోడను తిట్టుకున్నాము. యుద్ధాలకు కారణం అన్ని లోకాల్లోనూ ప్రతి చోట జీవులు అటు పూర్తిగా పూర్తిగా మంచి వెలుగుల వైపుకో లేక ఇటు పూర్తిగా చెడు చీకట్ల వైపుకో మొగ్గిపోయి అవే కరెక్ట్ అని అనుకోసాగారు. లోకాల మధ్య, విశ్వాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవే మన
దేవదానవ యుద్ధాలు కదా. అప్పుడు యుద్ధాలు జరిగేవి రాక్షసులకి మానవులకి, దేవతలకి రాక్షసులకి. అదే అంట మాస్టర్స్, ఆ యుద్ధాలే అంట ఇవి. అసలు యుద్ధాలు ఎందుకు జరిగాయో మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి తన జ్ఞాపక శక్తిని పోగొట్టుకుంటున్నట్లు మనం అగ్నిగోడ వల్ల మన పూర్వ చరిత్రను దాదాపుగా మర్చిపోయాం. అగ్నిగోడ వల్ల అంట మాస్టర్స్. అయితే ఒక కలలాగా లీలగా గుర్తున్నది. మనం అగ్నిగోడ ఘట్టానికి పూర్వం ఆనందంగా ఉండేవాళ్ళమన్న విషయం. అగ్నిగోడ ఘట్టానికి పూర్వం అంటే అగ్నిగోడ లేనప్పుడు మనం చాలా ఆనందంగా ఉండేవాళ్ళమంట మాస్టర్స్. కనుక తిరిగి వెళ్ళిపోవాలన్న తాపత్రయం మనలో బయలుదేరింది. అగ్నిగోడ నుంచి బయటపడే నాటికి మనం కాంతి శరీరదారులుగా ఉండినాం. మన ప్రకంపన వేగం తగ్గుతున్న విషయాన్ని మనం గ్రహించాము. ఇంటికి తిరిగి వెళ్ళాలన్న తాపత్రయం అధికం కాసాగింది. ఈ ప్రకంపనను పెంచుకుంటే సరిపోతుందనిపించింది. దాన్ని పెంచుకోవడానికి మనకు అప్పట్లో ఒకే మార్గం తోచింది. అదేమిటంటే ఇతరుల నుంచి ఎనర్జీ తీసుకోవడం. తమ ఎనర్జీని ఇచ్చేయడానికి ఆ పరిస్థితుల్లో ఎవరు సిద్ధంగా ఉండరు కదా. కనుక ఇతరుల ఎనర్జీని పొందడానికి ఏకైక మార్గం బల ప్రయోగం వల్ల, యుద్ధాల వల్ల దాన్ని బలవంతంగా తీసుకోవడం, లేదా మోసం చేసి దొంగతనంగా తీసుకోవడం. అలా యుద్ధాలు, ఎనర్జీ దొంగతనాలు ఏర్పడ్డాయంట మాస్టర్. అప్పట్లో మనమందరం అప్పట్లో ఈ పనులు చేసిన వాళ్ళమే అంట. మనమంతా చేసామంట మాస్టర్స్ ఆ టైంలోన. వాళ్ళ ఎనర్జీని లాక్కోవడం అదంతా. మరణాలు. మనం గందరగోళంలో ఉన్నాము. మన విశ్వంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే చంపుకోవడాలు, చావడాలు మొదటిసారిగా తెలిసాయి. అంటే మరణానికి గురయ్యే అలసంఖ్యలోని శరీరాలలో ఉన్నామన్నమాట. ద్వంద్వత్వంలో చిరంజీవత్వం ఉన్నప్పుడు మరి మరణం ఉండటం కూడా సబబే కదా. అంతే గదా! చిరంజీవత్వం ఉంది. తర్వాత మరణం గూడా ఉంది. పురాణాల్లో దేవదానువులు చనిపోవడాలు, అమృతాలు ఇత్యాదులు దీని ఫలితమే. అమృతం కోసం వెంపర్లాడడం బయలుదేరిందంటే మరి దేవతలకు సైతం మరణం ఉన్నట్లే గదా! వాళ్ళు తాగారు గాబట్టి అంత ఇదిగా ఉన్నారు. లేకపోతే ఏమైంది మాస్టర్, వాళ్ళకి గూడా మరణం ఉన్నట్లే గదా! అయితే మనకిది అలవాటు లేదు. కొత్తగా ఉంది. తొలి సృష్టిలో మరణాలు లేవు కదా! కాబట్టి ఇతరుల మీద క్రోధం, మన మీద మనకి ఆగ్రహం వచ్చేసేది. అంతకుముందు ఘనీభవిస్తున్న విశ్వంలో ఆ దివ్యజీవుల బృందాలు స్వైర వివహారం చేస్తూ ఇతరుల నుంచి శక్తి లాక్కోవడానికి ప్రయత్నించేవారు. ఇతరుల నుంచి అలా శక్తిని, ఎనర్జీని తీసుకుంటే అది తమ ఎనర్జీ ప్రకంపనను పెంచుతుందని, అప్పుడు తాము తిరిగి ఇంటికి వెళ్ళిపోవనొచ్చునని వాళ్ళ ఆలోచన. తాము వచ్చిన మార్గంలో రావడమే తప్ప తిరిగి పోవడం అన్నది ఉండదని, అది వన్ వే అని వాళ్ళు గ్రహించలేకపోయారు. తీసేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ మనకేదో శక్తి వచ్చేస్తుందని అనుకునేవాళ్ళంట. కానీ అది వన్ వే గదా! అందుకని ఎట్లొస్తుంది? మన విశ్వంలో ఎనర్జీ హైవేలు ఏర్పడసాగాయి. ఆ హైవేల మీద తిరగడం నేర్చేసుకున్నాము. మానవ కొలమానం ప్రకారం చెప్పాలంటే కోట్లాను కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని క్షణకాలంలో దాటగలిగే వాళ్ళం. అంతర్పరిధి ప్రయాణంలో నిష్ణాతులమయ్యాము. ఒక పరిధి నుంచి ఇంకొక పరిధికి తేలికగా వెళ్ళిపోతుండేవాళ్ళం. ఇప్పటి మన సైన్స్ ఫిక్షన్ కథలు, సినిమాలు మన భవిష్యత్తును గురించి కాదు చెప్పేది. మన గతాన్ని గురించి చెబుతున్నాయని అనుకోవచ్చా అంటాడు టొబయాస్. విశ్వమంతటా ఏర్పడుతున్న ఈ ఘనీభవ చర్యను మనం నిరోధించాలని ప్రయత్నించాము. విచిత్రమైన అనుభవాలు రావడం మొదలయ్యాయి మనకు. ఘనీభవిస్తున్న మనకు ఘనీభవించి ఉన్న విశ్వం తగలసాగింది. అలవాటుగా వాటి గుండా వెళ్ళిపోవాలనుకుని ముందుకు సాగి వాటిని ఢీకొనసాగాము. ఇంతకు ముందులాగా వాటి గుండా వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు. ఎనర్జీ గుండా పోలేకపోతోందంట. నక్షత్రాలు మనకు తగులుతున్నాయి. గ్రహాలు తగులుతున్నాయి. ఉల్కలు, ఆస్టెరాయిడ్లు కూడా తగులుతున్నాయి. ఇలా అన్నీ తగులుతుంటే మనకు ఆశ్చర్యం, కోపం వచ్చేసాయంట మాస్టర్. ఈ యుద్ధాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయంట మాస్టర్. అంతకు అంతకంతకు వాటి సీరియస్నెస్ పెరిగింది. మన ప్రపంచాల యుద్ధాల్లాగా. ఈ యుద్ధాలే ద్వంద్వత్వానికి రూపాన్నిచ్చి విస్తరింపచేశాయి. యుద్ధాలు తీవ్రతరమై ద్వంద్వత్వాన్ని బలోపేతం చేశాయి. శూన్యంలో ఒక నూతన వాస్తవం రూపుదిద్దుకోసాగింది. నక్షత్రాలతో, గెలాక్సీలతో భౌతిక విశ్వం ఏర్పడసాగింది. ఒకవైపు సృష్టి జరుగుతుంది, మరొక యుద్ధాలు జరుగుతున్నాయి. తొలి సృష్టి వెలుపల ఎనర్జీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కాసాగిందంట మాస్టర్. మాస్టర్స్ ఇక్కడి వరకు ఆపేసేనా? ఎనర్జీ ఎనర్జీ సుళ్ళు తిరుగుతూ కిందికి వస్తోంది. ఆ ఎనర్జీ సుళ్ళు తిరగటం అన్నది ధ్యానంలో కొందరికి వచ్చే అనుభవం. ఆ సుడిపై వైపుకు కూచుగాను,
కిందికి రాను రాను వెడల్పుగా ఎక్కువ అవుతూ ఉంటుంది. జ్ఞానుల అనుభవాల్లో ఇదే సుడిలో ఎనర్జీ కింది నుంచి పైకి వెడల్పుగా లేదా చుట్టుకొలత తగ్గుతూ అంతకంతకి వేగం పుంజుకున్నట్లు పోతున్నట్లు కనబడుతుందంట మాస్టర్. ఒకప్పుడు మనలో కిందికి దిగుతూ వచ్చింది. ఇప్పుడు సాధనలో అది తిరిగి పైకి వెళుతుందన్నమాట. సృష్టి ఆగిపోయిందంట. చివరికి ఒకానొక స్తంభన దశకు వచ్చేసింది. చైతన్యం ఒక కిందికి దిగటం ఆగిపోయింది. చీకటి వెలుగుల మధ్య పోరాటాలు ఇక ముందుకు సాగలేని పరిస్థితికి వచ్చేసింది. మానవులైన మనకు తెలిసిన విధానంలో విశ్వం ఎదుగుదల ఆగిపోయింది. కొన్ని కోణాల్లో ఆగిపోయిందట. మరి కొన్ని కోణాల్లో కొనసాగుతూనే ఉన్నదట. నిజానికి సృష్టి ఆగిపోవడం అనేది ఉండదు. ఆ ఆగుదల కూడా ఒక ఎదుగుదలే అవుతుంది. ఆటంకమే కదా బుద్ధికి పదును పెట్టేది. అప్పుడు ఆ ఆటంకంలో కూడా మనం ఒక అడుగు ముందుకు పోతున్నట్లే కదా! మనం ఒక కోణంలో మాత్రమే చూసి ఆగిపోయిందని అనుకుంటాం. మరొక కోణంలో మనం ఆలోచించడానికి ఆ ఆటంకమే మనకు సహకరిస్తుందంట మాట. మన కష్టం వచ్చిందనుకుంటున్నాం. కానీ ఆ కష్టం కూడా ఏదో ఒకటి మనకు నేర్పించేసే పోతుంది గదా! కనపడ్డానికి సృష్టి ఆగిపోయిందేమో గానీ, ఎదుగుదలలో ఆగిపోనే లేదు. పాల్గొంటున్న ఏ పక్షం వారికి విజయం లభించడం లేదు. అన్ని పక్షాల వాళ్ళు అలిసిపోయారు, విసిగిపోయారు. విశ్వంలో ఎనర్జీ విస్తరించడం, పనిచేయడం ఆగిపోయింది. దీన్ని గ్రిడ్ లాక్ అనవచ్చు అంటాడు టొబయాస్. సృష్టి ఇక ముందుకు సాగలేని పరిస్థితికి వచ్చేసింది. అంటే సృష్టి ఆగిపోయిందన్నమాట. చైతన్యం ఇక ముందుకు సాగలేకపోయింది. ఒకానొక దశలో సృష్టి కొంతకాలం పాటు ఆగిపోయిందని, ఆ విషయంలో ఖగోళంలో రికార్డయిందని, మన భావితరాల ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను చూసి విషయాన్ని చెబుతారని అంటాడు టొబయాస్. అయితే మనకిప్పుడు కనబడుతున్నది ఈ ఘట్టానికి పూర్వం ఉండిన పరిస్థితి. సృష్టి ఆగిపోవడం అంటే గడ్డు సమస్య ఏర్పడినట్టే లెక్క. నూతన అవగాహనల అవసరం ఏర్పడింది. ద్వంద్వత్వాన్ని పూర్తిగా ఇంకా అర్థం చేసుకోలేకపోయినందువల్ల ఇలా ఆగిపోయింది. పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనలో అవగాహన ఇంకా పెరగాలి. ఇంకా ఏదో కొత్త వాటిని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.